వైఎస్ఆర్సీపీ పార్టీలో మనుషులు లేరా? వాళ్ళకి అసలు మానవత్వం అనేదే ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మానవత్వం అనేది ఎక్కడా కనిపించదా? నిజంగా అసలు వీళ్ళ మనుషులేనా అని అయితే నాకైతే అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా ఇలాగే అనుకుంటారు. లేదంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా దేశం మొత్తాన్ని కూడా నేనే ఉద్ధరించేస్తున్నాను, ఎస్సీలకి ఎస్టీలకి నేను పెద్దన్నని, నేను చేసినంత గొప్ప మంచి పనులు ఎవరికి ఎప్పుడు ఎవరు చేయలేదనేటువంటి దాంట్లో బెళ్ళపిచ్చేస్తూ ఉంటారు. ఆయన రీసెంట్గా విశాఖపట్నం వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో మత్స్యకారుల గురించి మాట్లాడారు, బాగానే ఉంది. అక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. అతన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా అని చెప్పి ఒకటి మాట్లాడారు. అది మీకు వినిపిస్తా, వినండి. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో ఈ రోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం. సరేనండి, చిన్న పిల్లోడు తెలిసి తెలియక గుద్దేశాడు, బాగానే ఉంది. మరి తండ్రి ఏం చేశాడు? ఆ కొడుకుని తప్పిద్దాం అనేటువంటి ప్రయత్నం చేయలేదా? సాక్ష్యాలను తారుమారు చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేయలేదా? తన కొడుకు కాదు, వేరే ఎవరో గుద్దేశారు అనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేయాలనుకోలేదా? చిన్నపిల్లోడు 18 ఏళ్ళు తెలియలే. ఇలా వదిలేస్తే, ఇలా మీరు సపోర్ట్ ఇస్తే రేపొద్దున్న నిజంగా చెప్తున్నాను కదా, ఒక రేంజ్లో ఇంకో కారు ఒకటి వేసుకుని గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. మీ సపోర్ట్ ఉన్నారు కదా, మీరు కనుక నిజంగా అధికారంలో ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కనుక ఉండుంటే ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయిని చాలా ఈజీగా ఎస్కేప్ చేసేసేవాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. 18 ఏళ్ల పిల్లోడు కదా, గుద్దేసి వెళ్ళిపోతే ఏమవుద్ది? ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఆ కుటుంబం చిందరవందరైపోయేది. ఇప్పుడు మీకు అసలు విషయం చూపిస్తా. ఇక్కడ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో మామూలుగా వైరల్ అవ్వట్లేదు. ఒక నిరుపేద కుటుంబం, ఒక తల్లి ఆ బిడ్డకి తినడానికి ఏమి తినిపించడానికి లేక, ఇంట్లో అన్నం కానీ ఇంకొకటి కానీ బియ్యం కానీ లేక బిస్కెట్ని వాటర్లో కలిపి ఆ పిల్లోడికి పెడుతుంది. ఆ పిల్లోడికి జ్వరం అంట. ఎందుకని అంటే ఏం మాట్లాడుతుందో ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చింది, నన్ను పాలను పెట్టుకుంది. మా ఆయన నేడు నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను? ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కావాలో తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మరి నన్ను అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆ పిల్లోడికి అన్నం పెట్టడానికి లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయకుడు సిదిరి అప్పలనాయుడు. వాళ్ళ కొడుకు చేసినటువంటి దాన్ని ఎంత దారుణమైనటువంటి పని అంటే, గుద్దేసి పారిపోయి నేను కాదు చేసింది వేరే వాళ్ళని చెప్పి వేరే వాళ్ళ మీద తోసేసేటువంటి ప్రయత్నం. అది కూడా అక్కడ ఎవరో చూశారు కాబట్టి, అది ఆ అబ్బాయిని తెలుసు కాబట్టి అతన్ని తప్పించలేకపోయారు. లేదంటే కనుక అదే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండుంటే అంతే. పైగా ఏంటో తెలుసా, గుద్దేసి పారిపోయాడు. అదే కనుక వెంటనే చేసిన తప్పు తెలుసుకుని ఉండుంటే, ఆ అబ్బాయిని చనిపోయినటువంటి ఆ వ్యక్తిని సకాలంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉండుంటే ఈరోజు ఆ అబ్బాయి బతికేవాడు. ఈరోజు ఆ తల్లి, లేదంటే వాళ్ళిద్దరికి 2 పిల్లలట. ఆ 2 పిల్లలకి ఏ రోజు ఆయన కూలీ చేసి ఆ రోజు తీసుకొచ్చి డబ్బులు ఇస్తే
ఒక కేజీ బియ్యం కొనుక్కొచ్చుకొని వాళ్ళు తినేటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈసారికి సంబంధించిన నాయకుడు ఏం చేశాడో తెలుసా? చెప్తాను, అది కూడా వినండి. ఎంత గొప్ప నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ బ్యాచ్. ఇదిగోండి, డబ్బు ఉన్నది, పదవి ఉన్నది, మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేము ఏడు చెయ్యాలి, ఇంకా మేము అవులు పట్టి బతకలా. అక్కడికే అన్నాడట, నేను ₹1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోడలు కాడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోడలు నీ ఇంటికి పాసి పనులు తోలలా. చూసారా? 1,50,000 ఇస్తాను, ఎలాగో పోయాడు కదా, ఆ 1,50,000 ఇస్తాను, ఆ డబ్బులు తీసుకుని మీ కోడలు ఎవరో ఉన్నారు కదా, ఆ చనిపోయిన వాళ్ళ భార్య ఉంది కదా, మా ఇంటికి పాసి పని చేయటానికి, అంట్లు తోమటానికి పంపించు అని చెప్పి గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడట. చూసారా? ఏమంటారు వీళ్ళని? ఇలాంటి వ్యక్తిని మళ్ళీ వెనకేసుకొచ్చేటువంటి ఒక నాయకుడు, 18 ఏళ్లే కదా అని చెప్పి ఆ పిల్లోడిని వెనకేసుకురావటం. ఇలా వెనకేసుకొస్తే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే ఆ అబ్బాయి కారు వేసుకుని, ఇంకొక బస్సు వేసుకుని, వాడికి నచ్చింది వేసుకుని గుద్దుకుంటూ వెళ్ళిపోయి, 18 ఏళ్ళు చిన్నపిల్లోడు, ఏదో తెలిసి తెలియక జరుగుద్ది, మా నాన్న ఉన్నాడు, వాళ్ళ సార్ ఉన్నాడు, ఇంకేముంది, నేను ఎవరిని పడితే ఆయన్ని గుద్దేసుకోవచ్చు, వేసేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉండదా? చెప్పండి. ఎవడో ఒక డోర్ డెలివరీ చేస్తే ఏదో చేశాడులే అన్న తెలియక, దళితుడైతే ఏంటి, ఇంకొకడైతే ఏంటి, ఇంకొకటి ఎవడో మర్డర్ చేశాడంటే ఒకటే కదన్నా అనేటువంటి పరిస్థితి. చిన్నపిల్లడు తెలిసి తెలియక మొన్న 23 ఏళ్లలో 24 కేసులు పెట్టించుకుని రౌడీ షీటర్ ఓపెన్ చేయించుకున్నటువంటి వ్యక్తికి చిన్నపిల్లోడు అని చెప్తాడు. ఇక్కడ గుద్దేసినటువంటి వ్యక్తికి చిన్నపిల్లోడు అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న బిడ్డని 17 ఏళ్ల నిరంజన్ చూడడానికి వస్తే ఆయనేమో ఆడెవడకో అక్కడికి అన్నా రా అన్న అంటే ఆడెవడ పిలిచాడంటే ఈడు వెళ్ళిపోయాడంట అనేటువంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళ మనుషుల ముద్రగడ గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి కన్న కూతుర్ని విడతీసినటువంటి పాపం వీళ్ళది కాదా? ఆఖరి చూపుకి నోచుకోనివ్వకుండా చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది వీళ్ళ కాదా? వీళ్ళ మనుషుల? వీళ్ళని అసలు మనుషులని అంటారా? వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటుందా? వీళ్ళకి మానవత్వం అనేది ఉంటుందా? ఉందా? వీళ్ళ అధికారంలోకి వస్తే జస్ట్ ఇమాజిన్, ఇదే సిచ్యువేషన్లో కనుక, ఇదే సిదిరి అప్పలనాయుడు సిచ్యువేషన్లో కనుక ఉండుంటే అసలు గుద్దాడని కానీ ఇంకొకటని కాదు, అది అనాథ శవంలా వెళ్ళిపోయేది, ఎలా పడితే అలా పోయేది. ఎవడో 24 కేసులు పెట్టించుకుని రౌడీ షీటర్ ఓపెన్ చేయించుకుని సరదాగా గొంతు కోసి చంపేసిన వాడి దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇక్కడ ఈయన గుద్ది చంపేసి పాచి పని చేయడానికి రమ్మని 1,50,000 ఇస్తానని చెప్పాడట. చూసారా ఎంత గొప్ప నాయకుడో? ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఎక్కడ ఉండకూడదు, రేపొద్దున ఎక్కడ కనిపించకూడదు కూడా. నిజంగా చెప్తున్నాను కదా, ప్రజలు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి టైం. ఇంతకన్నా నేనైతే చెప్పలేను. ఇలాంటి సిచ్యువేషన్ రేపొద్దున ఎంతమందికి వస్తుందో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా విజృంభించేస్తారో, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అధికారంలో ఉండుంటే సిదిరి అప్పలనాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా సింపుల్గా అతను తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎస్కేప్ చేసేవాళ్ళు. ఆ అబ్బాయి, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఒక అనాథ శవంలా, ఎవరు గుద్దారో తెలియదు, ఎవరు అన్నోన్ వెహికల్ గుద్దేసిందని చెప్పేసి క్లోజ్ చేసి అవతల పడేసేవాళ్ళు. అంత దారుణమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యేది. ఇది జరుగుండేది 100%. రేపొద్దున జరగబోయేది కూడా ఇదే గుర్తుపెట్టుకోండి.